హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు మనం ఓల్డ్ శారీతో లేదా న్యూ శారీతో కానీ మనం లాంగ్ ఫ్రాక్ ఎలా కట్ చేసుకోవాలి అనేది మీకు చూపిస్తున్నాను. నేనైతే ముందు లాంగ్ ఫ్రాక్ అనేది ఈ శారీతోనే కట్ చేసుకున్నాను, మీరు చూసే ఉంటారు. ఇదే మిగిలిన క్లాత్తో నేను పాపకు కూడా లాంగ్ ఫ్రాక్ కట్ చేస్తున్నాను. మనం ఎలా కట్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు శారీతో మనకి రెండు ఫ్రాక్లు అనేవి అవుతాయి కాబట్టి పెద్దవాళ్ళకి ఒకటి, చిన్నవాళ్ళకి ఒకటి, 4 ఇయర్స్ బేబీకి అయితే కట్ చేస్తున్నాను నేనైతే. ఇప్పుడు ఇదే క్లాత్కి మనం లైనింగ్ కూడా తీసుకున్నాను, సాటిన్. ఇప్పుడు మనం సాటిన్ అనేది తర్వాత కట్ చేసుకోవచ్చు. ముందు లైనింగ్తో ఎలా కట్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ముందు మనం బాడీకి ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకోవాలి. నేను కాటన్ లైనింగ్ తీసుకున్నాను. ఇప్పుడు ఇదే బ్యాక్ ఫ్రంట్ కూడా సేమ్ ఇదే విధంగా మధ్యకి ఫోల్డ్ చేస్తాను. లేదా మీరు కొత్తగా నేర్చుకున్నట్లయితే మధ్యలో ఫోల్డింగ్స్ అనేది కట్ చేసుకోండి. అంటే మనకు తెలియదు అనుకునే వాళ్ళు ఈ విధంగా కట్ చేసుకోవాలి. సెపరేట్గా అయినా మనం కట్ చేసుకోవచ్చు ఒక్కొక్క పార్ట్ కూడా. ఇప్పుడు మధ్యకి ఫోల్డింగ్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఈజీగా అర్థమవుతుంది. నేనైతే పెద్దవాళ్ళకి లాంగ్ ఫ్రాక్ అనేది కట్ చేశాను, నాకు సరిపోయే లాంగ్ ఫ్రాక్ని. ఒకవేళ మీరు చూడలేనట్లయితే లాస్ట్ వీడియోస్లో ఉంది, రీసెంట్గా చేసిన వీడియో. ఈ విధంగా బ్యాక్ ఫ్రంట్ కూడా సెపరేట్గా వేసుకోండి. ఇప్పుడు ముందు బాడీకి తీసుకోవాలి మెజర్మెంట్ని. మనకి ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకోండి. మెయిన్ మనకి మనం కాటన్ లైనింగ్ తీసుకున్నట్లయితే తడి పారబెట్టిన క్లాత్ని తీసుకోండి. అంటే మనకి ఫోల్డింగ్స్ అవి వచ్చేస్తుంటే అవి లేకుండా ఉండడానికి ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి, డబల్ ఎక్కువ వేసుకొని. ఇప్పుడు మనం బాడీ పొడవు తీసుకోవాలి. ఒక 12 ఇంచెస్ అనేది నేను బాడీ పొడవు మెజర్మెంట్ మార్కింగ్ చేస్తున్నాను. అలాగే పైన కూడా 12 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు కోసం 1/2 ఇంచ్ పైకి మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు లూజ్ తీసుకోవాలి. ఫస్ట్ ఒక 2.5 ఇంచ్కి లూజ్ అనేది ఒక మార్కింగ్ అనేది చేస్తున్నాను. అలాగే ఇక్కడ నుంచి షోల్డర్ దగ్గర లూజ్ తీసుకోవాలి. ఒక 3 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. నేనైతే నాకు ఫుల్ హ్యాండ్స్ నెట్ తీసుకున్నాను కాబట్టి పాపకు కూడా ఫుల్ లెంత్ తీసుకుంటున్నాను హ్యాండ్స్కి. ఫుల్ నెట్ సారీ కాబట్టి నేను ఫుల్గానే తీసుకుంటున్నాను. ఇప్పుడు నెక్ విత్ వచ్చి పొడవు తీస్తున్నాను. ఇప్పుడు ఒక 3.5 ఇంచ్కి నెక్ పొడవు అనేది మార్కింగ్ చేస్తున్నాను. అంటే మనకి ఖర్చు లోపలికి పోతుంది కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు అది ఎక్స్ట్రా ఖర్చు కోసం నేను మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి నెక్ దగ్గర నుంచి షోల్డర్కి 5.5 వచ్చింది కాబట్టి అదే 5.5కి నేను 6 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది చేస్తున్నాను. ఎందుకంటే ఒక 1/2 ఇంచ్ అనేది ఆర్మ్ హోల్ డౌన్ చేసుకోవాలి కాబట్టి ఒక 1/2 ఇంచ్ అనేది మార్క్ చేస్తున్నాను డౌన్ చేయడానికి. ఇప్పుడు ఇదే పొడవుని కింద వరకు మార్కింగ్ చేసుకోండి. మన బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మార్కింగ్ని స్ట్రైట్ మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు నడుం దగ్గర లూజ్ చూస్తున్నాను. ఇప్పుడు ఒక 6.5 అంటే 6కి దగ్గరలో మార్కింగ్ చేస్తున్నాను. 5.5కి ఎక్స్ట్రా అనేది ఒక 1.5 ఇంచ్ మార్కింగ్ చేస్తున్నాను ఎక్స్ట్రా ఖర్చు కోసం. ఏదో ఒక 1 ఇంచ్ అయినా సరిపోతుంది. ఇప్పుడు పైన చంక భాగం దగ్గర నుంచి లూజ్ చూసుకోవాలి. ఇప్పుడు నేను 6 ఇంచెస్కి ఇక్కడ బాడీ దగ్గర 6.5 పెడుతున్నాను. అక్కడ నుంచి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెంచి మార్కింగ్ చేస్తున్నాను. లేదా ఒక
ఒక 1 ఇంచ్ కరెక్ట్గా సరిపోతుంది. మనకి ఎక్కువ అయితే అవసరం లేదు, లూజ్ లేదు కాబట్టి ఎక్స్ట్రా అనేది అవసరం లేదు. ఇప్పుడు ఇదే మార్కింగ్ని క్రాస్గా తీసుకోండి. మనకి నడుం దగ్గర కూడా లూజ్ అయితే ఎక్కువ అవసరం లేదు, బాగా సన్నగా ఉంది కాబట్టి పాప అనేది ఈ విధంగా సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు రౌండ్ మార్కింగ్ చేస్తున్నాను. రౌండ్లో చిన్న పాయింట్ వచ్చే విధంగా ఈ విధంగా మార్కింగ్ చేస్తున్నాను. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ డిజైన్ వచ్చే విధంగా నేను డ్రా చేస్తున్నాను. లైనింగ్ అంటే మనకి సాటిన్ క్లాత్తోనే డిజైన్ వేస్తున్నాను. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్కి చంక భాగం లోతు అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి లోతు అనేది లోపలికి ఈ విధంగా తీసుకోవాలి. అదేవిధంగా బ్యాక్ పార్ట్కి మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి స్ట్రైట్ తీసుకొని ఇక్కడ నుంచి లోతు అనేది ఈ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం బ్యాక్ ఫ్రంట్ కూడా సెపరేట్గా కట్ చేసుకోవాలి. నేను బ్యాక్ పార్ట్కి జిప్ వేస్తున్నాను. ఇప్పుడు చుట్టూరు కట్ చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి కట్ చేస్తాను. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి సెపరేట్ చేసుకొని కట్ చేసుకోండి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి మనం లోతు అనేది తీసుకోవాలి. ఇప్పుడు చంక భాగం దగ్గర నుంచి ఈ విధంగా క్రాస్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి మెడ భాగానికి మార్కింగ్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్కి సెపరేట్గా కట్ చేస్తాను, జిప్ వేయాలి కాబట్టి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి నెక్ అనేది కట్ చేస్తున్నాను. ఇప్పుడు మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్గా అందుతుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కూడా కట్ చేసుకోవాలి కింద నడుం దగ్గర. ఇప్పుడు నెక్ దగ్గర కట్ చేశాక నడుం దగ్గర కూడా కట్ చేస్తాను. ఇప్పుడు నెక్ దగ్గర పొడవు వచ్చి మనకి ఒక 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా ప్రతిదీ కూడా మీకు అర్థమయ్యే విధంగా చూపిస్తున్నాను. ఇప్పుడు రౌండ్ చేసేస్తున్నాను బ్యాక్ పార్ట్కి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి సెపరేట్గా కట్ చేసుకోండి మిడిల్లో జిప్ వేసుకోవడానికి. లేదు మాకు జిప్ లేదు అనుకునే వాళ్ళు ఉక్సులైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్. ఇప్పుడు పొడవు అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. మా ఫస్ట్ ఛానల్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నారో మా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. మీకు ఎలాంటివి నేర్చుకోవాలన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. చూసారు కదండి, ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలి, బ్యాక్ ఫ్రంట్ కూడా. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనం సాటిన్ క్లాత్ కట్ చేసుకోవాలి. బ్యాక్ ఫ్రంట్ కూడా సెపరేట్గా తీసుకోండి క్లాత్ని. మనం సాటిన్ తీసుకోవాలి, అలాగే మనం లైనింగ్ కూడా తీసుకోవాలి, నెట్ కూడా తీసుకోవాలి, రెండు కూడా. ఇప్పుడు మనం సాటిన్ క్లాత్ని కట్ చేసుకోవడం చూపిస్తున్నాను ఇప్పుడు బాడీ కోసం.
మనకి ఎంతైతే సరిపోతుందో అంతవరకు కూడా ఫోల్డింగ్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ కూడా సెపరేట్ కట్ చేసుకోవాలి. మీకు లూజ్ అనేది చూసుకోండి. ముందు మనకి లూజ్ సరిపోయే దాన్ని బట్టి మనం ఫోల్డింగ్స్ అనేది తగ్గించుకోండి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. నేను కొంచెం ఎక్స్ట్రా వదిలే కట్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు జారిపోతుంటుంది కాబట్టి ఎక్స్ట్రా అనేది కట్ చేస్తున్నాను. కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా తెలియచేయండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా తెలియచేయండి. ఇప్పుడు కింద కొంచెం ఎక్స్ట్రా కట్ చేస్తున్నాను. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ కూడా సెపరేట్ చేసుకోండి. మళ్ళీ ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ కూడా కట్ చేసుకోవాలి, నెట్ క్లాత్ని. ఇప్పుడు ఇది కూడా డబుల్ ఫోల్డింగ్ వేసుకోవాలి. ఫోల్డింగ్స్ అనేవి కరెక్ట్గా చూసుకోండి. మనకి అటు ఇటు జరిగిపోతుంటుంది సాటిన్ క్లాత్ అనేది. ఎందుకంటే చాలామంది ఇది మనకి కుట్లు పడదని చాలామంది అనుకుంటున్నారు. మనకి కుట్లు అవి కూడా చాలా నీట్గా పడుతుంది. నేను ఏ విధంగా అయితే వేస్తున్నానో మీరు కూడా సేమ్ అదే విధంగా ట్రై చేయండి. స్టిచ్చింగ్ కూడా మనం చాలా ఈజీగా రెడీమేడ్ ఫ్రాక్ లాగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. మనకి లేయర్స్ అనేది ఎక్కువ వేసుకున్నట్లయితే మనకి రెడీమేడ్ ఫ్రాక్లా వస్తుంది. దానికి సెపరేట్ చేసుకోండి. మనకి లైనింగ్ క్లాత్ని మనకి ఒరిజినల్ మెజర్మెంట్స్ మనకి చూసుకొని కట్ చేసుకోండి. చుట్టూరు కూడా ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని కట్ చేసుకోవాలి. నేను పైన కూడా దీనికి డిజైన్ వేయాలనుకుంటున్నాను. అది స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను ఎలా డిజైన్ వేస్తున్నారు అనేది కూడా. ఈ విధంగా సెపరేట్ చేసుకోండి. ఇది మనకి స్ట్రైట్ పీస్ అనేది కట్ చేసేస్తున్నాను ఇప్పుడు. అంటే మనకి మళ్ళీ కింద కుర్చీల కోసం తీయాలి కాబట్టి ఫ్రాక్ కోసం స్ట్రైట్ పీస్ని కట్ చేసేస్తున్నాను. డబుల్ ఫోల్డింగ్ తీసుకుని స్ట్రైట్ పీస్ తీసుకోండి. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మెయిన్ క్లాత్ తీస్తున్నాను. ఇప్పుడు నేను ఎంచ్ అనేది కింద బార్డర్ వచ్చే విధంగా వేస్తున్నాను. బార్డర్ కోసం ఇది డబుల్ ఫోల్డింగ్ తీసుకొని మనం కట్ చేసుకోవాలి. మనకి ఎంతైతే పొడవు అవసరం అవుతుందో చూసుకోండి. మనకు లైనింగ్ ఉంది కాబట్టి కట్ మెజర్మెంట్స్ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకొని మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఎక్కువ తక్కువ రాకుండా చూసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు కరెక్ట్గా పొడవు ఎంత అయితే చూసుకొని కట్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ అని తీసుకోండి ముందే.
మనకి ఇవి క్రాస్లు అవి ఉంటాయి కాబట్టి చూసుకోండి మెయిన్. ఇప్పుడు కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఫోల్డింగ్ చూసుకోండి. నేను బ్యాక్ ఫ్రంట్కి కూడా నేను ఒకే విధంగా కట్ చేసేస్తున్నాను. మనం సెపరేట్ చేసుకోవచ్చు లాస్ట్లో. నెక్ ఒకటి కట్ చేయడం లేదు, సెపరేట్ చేసుకొని మనం ఈ రెండు కూడా సెపరేట్ చేసుకోవచ్చు. ఇవి రెండిట్లకి కాబట్టి రెండు చూసుకొని కట్ తీసుకోవచ్చు. ఇప్పుడు మనం కింద మిడిల్ పాయింట్ తీసుకోవాలి. ఇప్పుడు ఇదే కటింగ్ని నేను చివరి వరకు కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు మీదకి ఇది బార్డర్ అనేది వేస్తున్నాను. బ్యాక్ ఫ్రంట్ కూడా బార్డర్ అనేది వేస్తాను నేను. అది ఎలా వేస్తాను అనేది కూడా మీకు చూపిస్తాను. ఇది మనం విప్పేసుకోవచ్చు లేదా కటింగ్ అయినా చేసుకోవచ్చు. మనం ఫుల్ హ్యాండ్స్ కాబట్టి ఫుల్ హ్యాండ్స్ కూడా వేసుకోవచ్చు. మనకి స్టోన్ ఐటమ్ అనేది కంపల్సరీ మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు సూదులు అయితే ఇరిగిపోతాయి. అవి చూసుకొని తీసేసుకోండి ముందే. మనకి చాలా ఈ స్టోన్స్ అనేవి ఉండడం వల్ల మనకి మిషన్ సూదులు అయితే చాలా విరిగిపోతాయి. మనం ఓపెన్ చేసి తీసుకున్నట్లయితే వచ్చేస్తాయి మనకి. ఇవి తీసుకొని తర్వాత అటాచ్ చేసుకోవచ్చు లాస్ట్లో అయినా సరే. ఇవి బాడీ కోసం పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను కింద బాటమ్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ బార్డర్ అనేది ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా వేస్తున్నాను. అలాగే ఈ బార్డర్ అంతా కూడా కింద బార్డర్ వచ్చే విధంగా కట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం డబల్ ఫోల్డింగ్ తీసుకొని కుచ్చులు పెట్టడానికి మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకు లూజ్ ఎంత అవుతుందో మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను లూజ్ వచ్చి 35 తీస్తున్నాను. అలాగే పొడవు వచ్చి మనకి 22 ఇంచెస్ తీస్తున్నాను. ఇప్పుడు మనకి కింద కుర్చీల దగ్గర నుంచి పొడవు అనేది చూసుకోవాలి. కరెక్ట్గా మనకి 22 ఉంది. మనకి ఖర్చు భాగానికి అది కావాలి కాబట్టి పైన అనేది ఎక్స్ట్రా వదిలేస్తున్నాను. ఇంకా ఇప్పుడు దీన్ని మనం మధ్యలో కట్ చేసుకోవాలి. బ్యాక్ ఫ్రంట్ కూడా సెపరేట్గా ఫోల్డింగ్స్ అనేవి చూసుకొని కట్ చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది ఫ్రాక్స్ గురించి అడుగుతున్నారు కదండి. మన ఛానల్ అయితే చాలా ఫ్రాక్స్ అయితే ఉన్నాయి డిజైన్స్. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా ప్రతిదీ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మన ఇది ఫ్రంట్ ఓపెన్ సైడ్ వేసుకోవచ్చు వచ్చే విధంగా. ఇప్పుడు ఫ్రంట్ నుంచి మనం అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా వస్తుంది ఫ్రంట్ ఓపెన్ సైడ్ అనేది. చుట్టూరు కూడా నార్మల్గా కుర్చీలు పెట్టుకోవచ్చు. ఇదే లూజు ఇదే పొడవు అనేది. ఇప్పుడు సాటిన్ క్లాత్ కూడా తీసుకోవాలి.
మనకి లూజ్ అనేది ఎంతైతే వస్తుందో చూసుకుందాం ఒకసారి. మనకి 35 ఇంచెస్ లూజ్ వచ్చింది. మనకి లూజ్ అనేది ఎక్కువైపోతుంది కాబట్టి కొంచెం తగ్గించేసుకోవచ్చు. ఇదే డబుల్ ఫోల్డింగ్ తీసుకోవాలి. బ్యాక్ ఫ్రంట్ కూడా 35 ఇంచెస్కి. ఇప్పుడు మీకు పొడవు వచ్చి మనకి 22 ఇంచెస్కి కరెక్ట్గా సరిపోతుంది పొడవు అనేది. ఇప్పుడు ఇదే 35 ఇంచెస్కి లూజ్ చూసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ తీసుకొని బ్యాక్ ఫ్రంట్కి కూడా అలాగే లైనింగ్ కూడా తీసుకోవాలి. అంటే సాటిన్ మనకు ఉక్కుపోసేస్తుంది కాబట్టి కాటన్ అయినా కూడా తీసుకోవచ్చు. లూజ్ అనేది చూసుకొని లూజ్ కట్ చేసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా ఫోల్డింగ్స్ అనేది చూసుకొని వేసుకోండి. ఇప్పుడు 35 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేస్తాను. ఇప్పుడు ఈ విధంగా 4 ఫోల్డింగ్స్లో కటింగ్ చేస్తున్నాను. కట్ చేసి మనం కుర్చీలు పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీనికి బ్యాక్ ఫ్రంట్కి కూడా మిడిల్ కట్ చేసుకోవాలి. మనకి కింద జిగ్జాగ్ కూడా చేసుకోవచ్చు, లేదా నార్మల్ మిషన్ ఉన్న వాళ్ళు నార్మల్గా అయినా స్టిచ్ చేసుకోవచ్చు. అంచులు వేసి కుట్టుకొని ఇప్పుడు మీకు ఇవి కుర్చీలు వేసి చూపిస్తాను. ఇప్పుడు మీకు ఎలా వేసుకోవాలనేది. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ కూడా సెపరేట్ చేసుకోండి. ఇప్పుడు ముందు ఫస్ట్ లైనింగ్ వేసుకోవాలి, తర్వాత సాటిన్ వేసుకోవాలి. ఇప్పుడు మనం నెట్ వేసుకోవాలి. ఇప్పుడు మనం దీనిపైన డిజైన్ కూడా చేసుకోవచ్చు. మనకి ఇదే ఫ్రాక్ నేను స్మోకింగ్ ఫ్రాక్ కూడా కట్ చేశాను లాస్ట్ వీడియోస్లో. ఈ విధంగా 3 లేయర్స్ కూడా వేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి లూజ్ వచ్చి లోపల ఫోల్డింగ్ అయిపోతుంది కాబట్టి ఎక్స్ట్రా ఖర్చు అనేది ఫ్రాక్ అనేది ఈ విధంగా వస్తుంది. మనకు ఫుల్ హ్యాండ్స్ అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. ఇప్పుడు మీకు కుర్చీలు పెట్టి చూపిస్తాను. ఇప్పుడు బార్డర్ వచ్చి మనం బార్డర్ కూడా వేసుకోవాలి. బ్యాక్ ఫ్రంట్ కూడా బార్డర్ అనేది యూజ్ చేస్తాను, మీకు చూపిస్తాను. ఇప్పుడు ఓపెన్ సైడ్ బార్డర్ వచ్చి మనకి ఈ విధంగా పైనుంచి వస్తుంది. బార్డర్ అనేది ఈ విధంగా ఇవి ఎక్స్ట్రా అంతా కూడా కుర్చీలు వస్తాయి మనకి. అంటే మనకి సాటిన్ వేసుకోవాలి, రెండు కూడా వేసుకోవాలి. మీకు ఇవన్నీ కూడా స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను. ఇవి
ఇప్పుడు ఇక్కడి నుంచి ఇవన్నీ కూడా కుర్చీలు పెట్టుకోవాలి. మనకి ఇవి జారిపోతుంటాయి కాబట్టి మనం పిన్స్ పెట్టుకొని కుర్చీలు పెట్టుకోవచ్చు. మనకి ఎక్కువ ఎన్ని కుర్చీలు పెడితే అన్ని కుర్చీలు మనకి ఫ్రాక్ అనేది చాలా బాగా వస్తుంది. మనకి బ్యాక్ నుంచి పెట్టుకోవాలి కుర్చీలు అనేవి. మీకు మామూలుగా చూపించడం కోసం ఈ విధంగా కుర్చీలు పెట్టి చూపిస్తున్నాను ఇప్పుడు. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ విధంగా మీకు స్టిచ్చింగ్ అయిన తర్వాత ఫుల్ ఫ్రాక్ అనేది చూపిస్తాను. అలాగే నేను కుట్టుకున్న ఫ్రాక్ కూడా 2 ఫ్రాక్స్ కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. స్టిచ్చింగ్ అయిన తర్వాత ఒక సారీతో మనకి సింపుల్గా మనం 2 లాంగ్ ఫ్రాక్స్ స్టిచ్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా తెలియచేయండి.